గుంటూరు జిల్లాలో మహిళ మృతి కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హత్యలో ముగ్గురు మహిళల నిందితులను ముడియాల వెంకటేశ్వరి, మునగప్ప రజని, గొంతు రమణమ్మలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెనాలి పోలీసులు సుమారు 2 నెలల క్రితం చెబ్రోలు క్వారీ దగ్గర అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మహిళ మృతురాలు తెనాలిలోని యడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగుర్బిగా గుర్తించారు. ఈ హత్యలో ప్రథమ ముద్దాయి ముడియాల వెంకటేశ్వరి కమోడి సైబర్ నేరాలలో పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. హత్య నేరాలు ఒప్పుకోవడంతో రిమాండ్కి తరలిస్తున్నామని వెల్లడించారు. మనకి ఒక ఇంపార్టెంట్ కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ఫస్ట్ వీక్ పెట్టినా అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి ఉండాలనే ఉద్దేశంతో పాటు పెడుతుంటాము. అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది మనకి 13/6/2024 జూన్ 13 మనకి FIR 174 కిందకి, అంటే అప్పుడు 174 CRPC అంటాము. సో డెత్ కాజ్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది వడ్లమ్మడి విలేజ్ చీబ్రోలు మండలంలో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్ లో. అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము. తర్వాత ఏ ప్రూఫ్స్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది. కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది. ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో 3 అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీకి సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, 2 వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజని 40 years మనకి యార్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్ తెనాలి. తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాడు 32 years, వాళ్ళు కూడా తెనాలి. తర్వాత గొంతు రమణమ్మ 60 సంవత్సరాలు. వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. యాక్చువల్లీ వీళ్ళు 3 పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతూ ఉంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ 3 తాగుతున్నాళ్ళు. ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్ కూడా కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత 2 వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 days అని చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్ లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దాన్ని కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 times 4,000 ఇచ్చారు. ఎవరు మర్డర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు. అంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మర్డర్ చేశారు సైనైడ్ కలిపి. కానీ 3 మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022 మీకు అందరికి కూడా ప్లస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అత్తని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే పక్కన ఉన్న వాళ్ళే
జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీడికి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసం సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే, భూదేవి హస్బెండ్, భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి, ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు. సో ఇదన్నీ కూడా ఏంటంటే నాకు తెలియదు అంటున్నారు యాక్చువల్లీ, కానీ నాలెడ్జ్ ఉంటాయి ఖచ్చితంగా. నేను అక్యూజ్ కిందకి యాడ్ చేస్తున్నాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాం. అవును అంటే తర్వాత రిజైన్ చేసిందిలా, రిజైన్ చేసుకునే కంబోడియా వెళ్ళింది. కంబోడియా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఈ మర్డర్ జరిగింది. ఈవిడ దానికి అక్కడ వాడడానికి ట్రై చేశారు కంబోడియా, ఈవిడ చేయలేదు. దట్ ఈస్ ద ఎంఓ మోడస్ ఆపరండి. సైబర్ క్రైమ్ అన్నప్పుడు లేడీతో పాటు మాట్లాడడానికి స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు ట్రాప్ లో పట్టేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దానికి ఈవిడని యూజ్ చేస్తారంటే జస్ట్ నాలెడ్జ్ కోసం ఆవిడ అంత దూరం వెళ్ళిందని చెప్పారు. సైనైడ్ ఇస్తారు, ఆ బంగారం చేసుకుంటారు కదా షాపు, ఆ షాప్ లో ఉంటాయి సైనైడ్. జనరల్లీ బయటకి ఇవ్వకూడదు, కానీ ఈ వ్యక్తి ఫ్రెండ్ కాబట్టి పందుల కుక్కల కోసం ఎక్కువ అయిపోయింది దాన్ని చెప్పడానికి చెప్పేసి తీసుకుంటారు. ఒకసారి తీసుకుంటారు ఆ వ్యక్తి దగ్గర, కానీ ఈ వ్యక్తి ఏం చేస్తారంటే అది 2 times గా ఇస్తారు, డివైడ్ చేసి. అంటే ఒకసారి నేను కనుక్కున్నాను స్పెసిఫిక్ గా ఈ దానికి ఈ కంబోడియాకి వెళ్ళి వచ్చినది తర్వాత దాన్ని కూడా అందుకే చెప్పాను. షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే సిఏ డ్రాప్ అవుట్ అంతే. కానీ అది ఎక్కడ ఆ స్పార్క్ వచ్చిందని నేను కూడా మాట్లాడాలి, ఒకసారి మాట్లాడతాను. ఐ డోంట్ నో హౌ ద స్పార్క్ కేమ్, బట్ అంత వెల్ నాలెడ్జ్ గా ఉంది ఖచ్చితంగా. దాంట్లో అది ఇచ్చామనేది బయటకు తెలియదని ఒక కాన్ఫిడెన్స్, అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ ఎంఓని వాడినట్టు. అది ఫస్ట్ టైం సక్సెస్ అవడము, వాళ్ళ మదర్ ఇన్ లా 2022లో చెప్పడము, దానివల్ల ఎవరికి డౌట్ రాకపోవడము అనేది దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకొని ఆవిడ ముందుకు వెళ్ళింది. ఏ రజని ఇస్ మ్యారీడ్, బుజ్జి మ్యారీడ్. హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ లేదు, విడిపోయారు, కలిసి విడిపోయారు. అంటే ఇది మీకు అడిగిన క్వశ్చన్ క్లారిటీ ఇవ్వాలంటే అక్కడ వాళ్ళ అమ్మాని చంపేశారు. ఎవరు హస్బెండ్ ఉన్నారో వాళ్ళు అమ్మానే చంపారు ఫస్ట్ దీంట్లో. వాళ్ళు అప్పుడు కూడా డౌట్ రాదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ చనిపోయిన న్యూస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోతారు ఎవరు చూడరు. కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ 6 months గా విడిపడే ఉన్నారు. హస్బెండ్ చంపుతారు. ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ 2లో బాడీని కాల్ చేశారు, మనకేం లేదు. సో లాస్ట్ 1 మనకి పాటించారు కాబట్టి దాన్ని వాటిని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్కి యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. దీంట్లో ఏంటంటే మనము ఈ మోటివ్ ఏంటి అంటే ఎలాగా చేయగలిగారంటే ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ A2 ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్. అంటే ఆవిడ ఆల్రెడీ సిఏకి చార్టర్డ్ అకౌంటెంట్ కదా, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మంచి నాలెడ్జ్ అంతే. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది, అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు. సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్ గా కూడా వైజాగ్ లో కూడా ఫేమస్ అయింది. ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్, అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్ కు వాడేవాడు యాక్చువల్లీ. దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంత దూరం నాలెడ్జ్ ఉన్నా ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క ముందు జరిగిన 3 మర్డర్లు కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫై చేసింది, 3rd మర్డర్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు. అది కూడా ఏమి డిఫరెన్స్ ఏమి కనిపించదు, జస్ట్ హార్ట్ బ్లాక్ లాగా అనిపిస్తాయి, న్యాచురల్ గా ఉంటాయి. ఫస్ట్ దాన్ని అతను కూడా ఏజ్డ్ 63 years. ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు, ప్రకాశం వెళ్ళారు, మందు సైనైడ్ కలిపారు మందులో, వాళ్ళు వెనక వచ్చేసారు ఇక్కడ. తర్వాత తాగేసి ఆవిడ చనిపోయింది. నెక్స్ట్ డే క్రిమేషన్ కూడా వెళ్ళి వచ్చారు. దానివల్ల ఫస్ట్ మర్డర్లో కూడా ఎవరికి డౌట్ రావట్లేదు. ఓకే,
65 సంవత్సరాలు. దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ, సపోర్ట్ కూడా ఏమి పెద్దది ఏమి లేదు, ఒంటరిగా ఉండేది నాగమ్మ. కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు. ఇలాగా 3 డెత్ల కూడా ఎవరికి అనుమానం రావట్లేదు, కేసు రిజిస్టర్ అవ్వట్లేదు. సో న్యాచురల్ డెత్ అని అనుకునేవారు. ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకంపోజ్ స్టేజ్ ఉండడం, తర్వాత టీము ఎస్డిపిఓ తెనాలి, సిఐ కొమ్మూరు రూరల్, కోటేశ్వరం, సో అందరు కూడా సపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. 6th మంత్లే జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కేసు బ్రీఫ్ చేశారు, ఇలాగా ఉందని చెప్పేసి. తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. ఆ బేస్ చేసుకుని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్ని జరగడం జరిగింది. ఈ అమ్మాయి A2 వాలంటీర్ గా కూడా చేస్తుంది, యాక్చువల్లీ వాలంటీర్ గా ఉంది. ఇంకొక 2 అటెంప్ట్ కూడా చేసింది ఇంకొకరిని చంపడానికి. అది కూడా మీకు డీటెయిల్ గా ఇచ్చాము. కానీ లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు, అటెంప్ట్ నుంచి సర్వైవ్ అయ్యారు. ఇది అన్నిటికీ మోటివ్ ఏంటని చూసామంటే పెద్ద మోటివ్ ఏమీ లేదు. వీళ్ళు జనరల్ గా అప్పు తీసుకుంటారు, అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి. తర్వాత గోల్డ్ చూస్తారు, గోల్డ్. ఈ రెండవది అక్యూస్ ఉంది, విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి, ఆవిడ వడ్డీలకు కూడా ప్రారంభిస్తుంటాయి యాక్చువల్లీ. సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని ఐడియా కూడా ఉంది. సో మాక్సిమం ఒక 50,000 60,000, దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే చంపడం అనేది జస్ట్ లైక్ సైనిక్ కలిపేసామంటే అయిపోయింది అంతే. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్ గా చేయడానికి. సో అంటే ఇది గతంలో కేరళలో కూడా ఇలాంటి కేసు 6 మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది, ఓన్లీ ఫ్యామిలీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 years. అది మీరు నెట్ఫ్లిక్స్ లో చేశారంటే ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటాయి. సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది. ఇది ఒక అందరికి పబ్లిక్ అందరికి కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నది కూడా అనేది ఇంపార్టెంట్ కేసు లాగా అనిపించింది. తర్వాత మనకి ఇది పర్సనల్ గా ఇది ఒక చాలా సాటిస్ఫైయింగ్ కేసు. ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక 8 days లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసాం. ఈవెన్ రిజిస్టర్డ్ జూన్ లో అయినా మనం కేసుని టేకప్ చేసి 8 days లో కంప్లీట్ చేసాం. సో ఇది నా తరఫు నుంచి. చేబ్రోల్లో అవుట్స్కట్స్ లో క్వారీ ఉంటాయి, అక్కడ తీసుకొని వచ్చారు. ఇంట్లో విక్టిమ్ కూడా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళింది యాక్చువల్లీ. అంటే వీళ్ళు ఆవిడ దగ్గర నుంచి గోల్డ్ తీసుకున్నారు, ఆవిడ కాదు గోల్డ్ ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఒక 5,000 10,000 అప్పు ఇవ్వాలి, 10,000 సంథింగ్ అప్పు ఇవ్వాలి. ఇది రెండుని న్యూట్రలైజ్ చేయడానికి కోసం ఈవిడ కూడా అంటే మామూలుగా బ్రీజర్ అదే తాగుతామని చెప్పేసి అలవాటు ఉంది కాబట్టి తాగుతామని చెప్పేసి ఒక ఆటో తీసుకున్నారు. ఆటో తీసుకొని దాంట్లో ఇద్దరు వెళ్ళారు. ఎవరు వన్ ఆఫ్ ది విక్టిమ్ ఉన్నారో వాళ్ళు, తర్వాత రాణి నాయుడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఆటో. బుజ్జి నాయుడు స్కూటీలో ఫాలో చేస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత ఆటోని వెనక్కి పంపించేస్తారు యాక్చువల్లీ. తర్వాత దీన్ని చేసిన తర్వాత వెళ్ళిన స్కూటీతో పాటు ఇద్దరు వెనక్కి వచ్చేస్తారు. ఏమీ జరగలేనట్టు స్కూటీలో వెనక తెనాలికి వచ్చేస్తారు. ఇది బుజ్జి అన్ని ఈ రజనీ నాయుడు ఇది ఒక క్రైమ్ లో రిమైనింగ్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు యాక్చువల్లీ. అంటే అన్ని దీనిలో కామన్ చూసామంటే కూతురు మదర్ ఇద్దరునే కామన్ గా ఉంటారు అన్నింటిలో. ఈ రజనీ నాయుడు ఈ ఒక్క క్రైమ్ లో మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. సార్ టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం దాడి చేస్తున్నారు, నేనే చెప్తాను, నో ప్రాబ్లం. కె రాము పోలీస్ కానిస్టేబుల్. బివి శివయ్య, బివి శివయ్య, అప్పలనాయుడు ఏ, బాలాజీ జి, బాలాజీ, ఎన్ ప్రకాష్ రావు, ఎస్ఐ ఆఫ్ పోలీస్, తెనాలి 3 డౌన్ PS, డి వెంకటకృష్ణ, ఎస్ఐ ఆఫ్ పోలీస్, చేబ్రోలు PS, ఎస్కే మౌలాజ్
Inspector of Police, Social Media, Cyber Cell. Vaikoteswaram, Inspector of Police, Punnur Rural Center. Sri B. Janardhan Rao, DSP, Tenal Sub-Division. చివరికి డిఎస్పీ గారు మళ్ళీ బాగా చేస్తారు. అంటే ఒక మాట చెప్పాను, కానీ చెప్పడం కాకుండా చేయడం అనేది ఇంపార్టెంట్. డిఎస్పీ గారు బాగా చేస్తారు. డాక్టర్ థ్యాంక్ యూ సార్.